ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. అయ్యయ్యో కార్మికులు. ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ కండక్టర్ల నియామకానికి ఉత్తర్వులు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లలోను. ముందుగా హైదరాబాద్ రీజనల్ పరిధిలో మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా పోస్టుల భర్తీ, కాంట్రాక్ట్ విధానానికి స్వస్తి, ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నాలు యూనియన్లు ఆరోపిస్తున్నాయి. ఒకసారి చూడండి, అవుట్సోర్సింగ్ విధానం మానుకోవాలి, కార్మికుల వెల్ఫేర్ బోర్డు కమిటీల సమావేశం రద్దు చేయాలి, ఆర్టీసీ జేఏసీ డిమాండ్ అంటూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏం కనబడుతుంది? ఇటీవల ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి ప్రైవేటు డ్రైవర్లను నియమించిన ఆర్టీసీ తాజాగా అవుట్సోర్సింగ్ విధానంలో కండక్టర్లను తీసుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీలో కండక్టర్ల కొరత ఉన్నందున మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకోవాలని సూచించింది. ఈ మేరకు ఈ నెల 8న బస్ భవన్ నుంచి ఆర్టీసీ యాజమాన్యం రీజనల్ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది. అవుట్సోర్సింగ్ కండక్టర్లకు నెలకు 17,969 రూపాయలకు సంబంధించి పూర్తి స్థాయిలో వచ్చి వేతనం ఇస్తున్నట్టుగా తెలుస్తాను. నేను ఇక్కడ విషయం చెప్పనా, మీ ఆర్టీసీకి ఎప్పుడు కత్తెర పడ్డదో చెప్తాగురు. ఇది ఇయాల పడ్డ కత్తెర కాదు. ఆర్టీసీకి సంబంధించి ఎప్పుడో ప్రైవేట్ పరం అయిపోయింది ఇండైరెక్ట్గా. ఇంకా ప్రైవేట్ పరం కాలేదని మీరు అనుకుంటారు, కానీ ప్రైవేట్ పరం ఎప్పుడు అయిపోయిందంటే మీ అందరికీ ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఈ ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినాయి. ఇక్కడ బస్సు డ్రైవర్లను నియమించింది ఆర్టీసీ. ఎవరిని? ప్రైవేటు డ్రైవర్లను నియమించింది. ఒకటి ఎలక్ట్రికల్ వెహికల్ అనేది, ఎలక్ట్రికల్ వెహికల్ ఏదైతే ఉందో, ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో ఆర్టీసీలా ఒక రకంగా ఇండైరెక్ట్ సంకేతం. రెండోది, దీని డ్రైవర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రైవేట్ ఏజెన్సీనే నియమించింది. ఈరోజు దాని తర్వాత కండక్టర్లకు సంబంధించి, ఈ కండక్టర్లకు సంబంధించి కూడా ఏమైంది? ప్రైవేట్ వ్యక్తులను నియమించింది. రేపు పొద్దుగాల డిపో మేనేజర్ను కూడా ప్రైవేట్ వ్యక్తులను నియమిస్తారు. దాని తర్వాత డిపోలకు సంబంధించి పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో బస్సులకు సంబంధించి వాళ్ళను కూడా ప్రైవేట్లో నియమిస్తారు. ఆటోమేటిక్గా దీన్ని ప్రైవేట్ వ్యవస్థలోకి తీసుకెళ్లడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెర వెనుక చాలా నడుస్తున్నాయి. దాదాపుగా ఇది ఒక రకంగా ప్రభుత్వం చేస్తున్న కుట్ర. రెండోది, ఇంకొకటి కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రైవేటు వ్యవస్థకు సంబంధించి ఎట్లా పోతున్నది అంటే, ఆర్టీసీకి సంబంధించి ఉచితం అన్నారు. ఈ ఉచితంతో ఏమైంది? పూర్తి స్థాయిలో దాదాపుగా నెలకు 100 కోట్లు వేసుకుందాం. ఈ చొప్పున లాసే కదా. ఈ లాస్ నడుస్తున్నదంటే పూర్తి స్థాయిలో లాభాలు అయితే లేవు కదా. వీళ్ళకంటే ప్రైవేట్ డ్రైవర్లకు, ప్రైవేట్ కండక్టర్లకు సంబంధించి జీతాలు ఇవ్వకపోయినా దాని ఇగితే అరే బాబు నువ్వు ఉంటుండ్రా పోతే పోరా, లేకపోతే వేరేటోని పిలిపించుకుంటా అని ఏంది వాళ్ళ యాజమాన్యం చెప్తుంది, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి అట్లుండదు కదా. అరే ఇక్కడ అందరికీ ఒకటే రూల్స్ ఉంటుంది, అందరికీ ఒకటే రకమైన నియమ నిబంధనలు ఉంటాయి. సో దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో ఏమీ చేయలేక పూర్తి స్థాయిలో నిస్సహాయ స్థితిలో యాజమాన్యాలు ఉంటాయి. ఇక్కడ ఏమైపోయింది? ఇక్కడ లాస్ వచ్చిన తర్వాత ఇక ఆర్టీసీ నష్టాల బాటలో నడుస్తుంది, మేమేం చేయలేకపోతున్నాం. అందుకని దీన్ని ఏంటంటే డ్రైవర్లు కండక్టర్లతో పాటు దాని మెయింటెనెన్స్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దీన్ని మేము తక్కువ జీతాలతో ప్రైవేట్ వ్యవస్థకు అప్పచెప్తున్నాం అనేది ఇంకొకటి చెప్తారు. ఇక మూడోది, మినిమం 30,000 వేసుకుందాం. 30,000 నుండి 1,00,000 వరకు ఉంటుంది అనుకుంటా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు 30,000 జీతగాడు కావాలన్నా, 20,000 జీతగాడు కావాలన్నా? 20,000 జీతగాని వైపే ఆసక్తి చూపుతుంది. సో పూర్తి స్థాయిలో ఆర్టీసీకి సంబంధించి ఆల్రెడీ ఎప్పుడో ఇండైరెక్ట్గా ప్రైవేట్ సోర్స్కి వెళ్ళిపోయింది. ఇంకా ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నది, పేరుకే ప్రభుత్వం. కానీ ఎప్పుడైతే ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించిన బస్సు డ్రైవర్ను ప్రైవేట్ వ్యక్తులను నియమించిలో అప్పుడే అయిపోయింది. ఇప్పుడు కండక్టర్ వస్తారు, రేపు పొద్దుగాల డిపో మేనేజర్ వస్తారు, ఆ తర్వాత డిపో మెయింటెనెన్స్ వస్తారు. దాని తర్వాత పూర్తి స్థాయిలో ఏం చేస్తారంటే, ఈ డిపోలు మాకెందుకు, అవన్నీ మీరు అమ్ముకోరి, మాకు సంబంధించిన బస్సులు ఏవైతే ఉన్నాయో మేమే మెయింటెనెన్స్ చేస్తామని ప్రైవేట్కు సంబంధించిన ఈ ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన ఏవైతే కంపెనీలు ఉన్నాయో వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి. ఆటోమేటిక్గా ఏమైపోతుంది అంటే ప్రైవేట్ వ్యవస్థ కళ్ళ ముంగట చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక దాని తర్వాత కార్మికులకు సంబంధించి లేకపోతే వెల్ఫేర్ బోర్డు కమిటీ సమావేశానికి సంబంధించి రద్దు చేసినా, లేకపోతే అవుట్సోర్సింగ్ విధానాన్ని మానుకోవాలన్నా, వీళ్ళు ఎన్ని పంచాయతీలు చేసినా ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. ఇది వాస్తవమైన విషయం. ఆర్టీసీకి సంబంధించిన ఎంప్లాయీస్కి సంబంధించి నేను ఇప్పటికే చెప్తున్నా, చాలా సందర్భాలలో చెప్తున్నా. ఏమని చెప్తున్నానంటే, ఇప్పటికే ఈ ఆర్టీసీని రక్షించుకోవాలంటే మీరు తక్షణమే ముఖ్యమంత్రి మాట నమ్మో, మంత్రుల మాట నమ్మో, లేకపోతే అధికారుల మాట నమ్మి నిండా మునగకూరి. మునిగిన తర్వాత ఎవ్వరు రారు, ఎవరు కూడా మిమ్మల్ని రక్షించరు. దయచేసి నేను చెప్తున్నా,
రేపు జరగబోయే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ప్రైవేట్ ఆర్టీసీకి ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ప్రైవేట్లోకి వేయడానికి అనేక రకాల వ్యూహాలు నడుస్తున్నాయి. తెర వెనుక నడిచే చీకటి ఒప్పందాలను మీరు దయచేసి గుర్తించాలి. మీ హక్కులను మీకు కాలరాయకుండా మీ హక్కులను మీరు కాపాడుకోండి. ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టీసీ ప్రభుత్వ పరంగానే నిర్వహణ జరగాలని నేను కూడా ఆశిస్తున్నా. సో ఇది జరుగుతుందా లేదా అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది.